హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాసు జున్ను పాలు అండ్ నార్మల్ పాలు తీసుకున్నానండి. అండ్ బెల్లం, చక్కెర తీసుకున్నాను, యాలకులు, మిరియాల పొడి తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో జున్ను పాలు అండ్ నార్మల్ పాలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. నేను ఇది మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారండి. జున్ను పాలు అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి, అది ఇప్పుడు అంటే ఇప్పుడు దొరకదు కదండి. సో తెచ్చినప్పుడు మంచిగా యూస్ చేసుకోవాలండి. అండ్ నేను 2 పాలు మిక్స్ చేశానండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులో బెల్లం అండ్ చక్కెర వేసి కలుపుకున్నానండి. బెల్లం ఎక్కువ క్వాంటిటీ అండ్ చక్కెర తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి నేను. అవి 2 వేసి బాగా కరిగిపోయేంత వరకు బాగా గిల్ల కొట్టాలండి. అండ్ ఇందులో యాలకులు, మిరియాల పొడి అండ్ చిటికెడు ఉప్పు తీసుకున్నానండి నేను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి నేను ఇడ్లీ పాత్రలో చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని ఆ బౌల్ని తీసి ఇడ్లీ పాత్రలో పెట్టి అండ్ మూత పెట్టేయాలండి. అండ్ ఒక 15 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత ఇలా వచ్చిందండి. నేను మళ్ళీ కాసేపు ఉంచితే బాగుంటుంది అనేసి మళ్ళీ నేను మూత పెట్టి క్లోజ్ చేశానండి. మళ్ళీ ఫైనల్ లుక్ వచ్చి మాకు ఇలా వచ్చిందండి. సో ఫైనల్లీ ఇలా వచ్చేసిందండి. మా పాప అయితే ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉందండి. చూడండి, వేడి వేడిగా జున్ను రెడీ అయిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో జున్ను నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.